డియర్ ఫ్రెండ్స్, ఇది వెర్నా డీజిల్ 2017 మోడల్. ఇందులో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే క్లచ్ ప్లేట్ పికప్ లేదు, క్లచ్ షిఫ్టింగ్ కావట్లేదు, గేర్ షిఫ్టింగ్ కావట్లేదు, ప్రాబ్లం అవుతుంది. అయితే టోయింగ్ చేసుకొని తీసుకొచ్చారు మన వర్క్షాప్ కి. ఓపెన్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే క్లచ్ ప్లేట్ ఎట్లాగో డ్యామేజ్ అయింది, ప్రెజర్ ప్లేట్ డ్యామేజ్ అయింది. కానీ అది డ్యామేజ్ కావడానికి కారణం ఏంటంటే ఈ రిలీజ్ వేరింగ్ మొత్తం పూర్తిగా కరిగిపోయినట్టు డ్యామేజ్ అయింది. ఇది ముందే మనకి ఇండికేషన్ ఇస్తుంది. కొంచెం సౌండ్ రాగానే మనం వెంటనే దగ్గర ఉన్న టెక్నీషియన్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించుకోవాలి. సో దట్ ఇందులో ఏమన్నా సమస్య ఉంటే చెప్తాడు, దాని ప్రకారం మీరు రిపేర్ చేసుకోవాలి. కానీ అట్లా కాకుండా దీన్ని ఇంకా ఇట్లాగే నడుపుకుంటూ కంటిన్యూ చేసిన వల్ల ఈ పూర్తిగా రిలీజ్ బేరింగ్ మెల్ట్ అయిపోయి కరిగిపోయి మెటల్ టు మెటల్ కాంటాక్ట్ కావడం వల్ల డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ చేయడం వల్ల ఇది ఒక్కటే బేరింగ్ డ్యామేజ్ కాకుండా పూర్తిగా ఆ రిలీజ్ బేరింగ్ ఫోర్క్ ఉంటుంది, ఆ ఫోర్క్ను కూడా డ్యామేజ్ చేసింది. చెప్పొచ్చేది ఏంటంటే దీని ముందుగానే కొంచెం సౌండ్ వచ్చినప్పుడు వెంటనే టెక్నీషియన్ దగ్గర తీసుకుపోయి మార్పిచ్చినట్టయితే ఓన్లీ క్లచ్ ప్లేట్, ప్రెజర్ ప్లేట్, రిలీజ్ బేరింగ్తో పోయేది. ఇప్పుడు ఫోర్క్ డ్యామేజ్ అయింది, మళ్ళీ తర్వాత క్లచ్ మాస్టర్ డ్యామేజ్ అయింది. ఇలా ఫర్దర్ డ్యామేజ్ కావడం వల్ల ఇంకొన్ని రోజులు అయితే ఫ్లైవీల్ కూడా డ్యామేజ్ అయ్యేది. కానీ ఈ కేసులో డ్యామేజ్ కాలేదు, థ్యాంక్ గాడ్. కానీ ఇది అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్. మనం ఎట్లా క్లచ్ ప్లేట్, ప్రెజర్ ప్లేట్, రిలీజ్ బేరింగ్ వేసుకునేటోళ్ళం. ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్, ఈ క్లచ్ రిలీజ్ బేరింగ్ ఫోర్క్ ఉంది చూసిందా, ఇదే 2000-2500 ఉంటుంది. ఎక్స్పెన్సెస్ మనం తప్పించుకునేటోళ్ళం మీరు టైంకి మీరు వర్క్ చేసినట్టయితే. అందుకనే నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడైనా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, అబ్నార్మల్గా మీకు డ్రైవింగ్ కండిషన్స్ వచ్చినప్పుడు మీరు వెంటనే దగ్గరున్న టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని దాని ప్రకారం మీరు రిపేర్స్ చేయించడం, ఇమీడియట్ డిసిషన్ తీసుకోవడం మంచిది. ఇందులో మీకు ముందు చెప్పినట్టు ఇంకో సమస్య ఏంటంటే ఈ క్లచ్ మాస్టర్. ఈ క్లచ్ మాస్టర్ కూడా ఆ ఫోర్స్, క్లచ్ ప్రెస్ చేసే ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల ఈ క్లచ్ మాస్టర్ కూడా డ్యామేజ్ అయింది. ఈ క్లచ్ మాస్టర్ ఎంత డ్యామేజ్ అయిందంటే ఈ రాడే ఇరిగిపోయింది. ఈ రాడ్ ఇరిగిపోవడం వల్ల వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. ఈ రాడ్ ఎందుకు ఇరిగిపోయింది? మీరు రిలీజ్ బేరింగ్ డ్యామేజ్ కావడం వల్ల టైం టు టైం రిలీజ్ బేరింగ్ మార్చలేకపోతే ఆ ఫోర్స్ రిలీజ్ బేరింగ్ ఫోర్క్ మీద పడ్డది, ఆ తర్వాత ఈ క్లచ్ మాస్టర్ మీద కూడా పడ్డది. ఇందులో ఈ డ్యామేజ్ అయిన పార్ట్స్ క్లచ్ రిలీజ్ బేరింగ్, క్లచ్ మాస్టర్ రాడు. ఈ క్లచ్ మాస్టర్ రాడు 2 పీసులు అయింది చూడొచ్చు. ఎందుకైందంటే ఈ రిలీజ్ బేరింగ్ డ్యామేజ్ కావడం వల్ల పెడల్ మీద ఫోర్స్ ఎక్కువై అట్లనే బలవంతంగా ప్రెస్ చేయడం వల్ల ఇది ఇరిగిపోయింది. ఈ కార్లో క్లచ్ సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ ఒరిజినల్గా జెన్యూన్ పార్ట్స్ తెప్పించాం. అన్నీ ఫిట్ చేసేసి టెస్ట్ డ్రైవ్ కోసం లాంగ్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాము. ఓ 15-20 కిలోమీటర్లు. బ్రహ్మాండంగా ఇది పనిచేస్తుంది, ప్రాబ్లమ్స్ ఏం లేవు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. ఇదే విధంగా మీ వెహికల్లో కూడా ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి, మా వర్క్షాప్ విజిట్ చేయండి. ఎకనామికల్గా లో బడ్జెట్లో మ్యాక్సిమం పాసిబుల్ అయ్యేటట్టు రిపేర్లు మేము చేస్తాం. థ్యాంక్ యూ.